హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బావున్నాను. మీరందరూ కూడా బావుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అందరూ టీలు తాగారా? టిఫిన్ చేశారా? అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అయ్యో! చెప్పటమే మర్చిపోయా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. వీడియో చూసాక వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మొన్న మైల అయిపోయిందని చెప్పాను కదా! అంటే ఇంకా మైల అయిపోయిన తర్వాత ఇంటింటికి వచ్చి గడపకు నీళ్ళు చల్లిపోతారు. ఇంకా అప్పుడు మనకు మైల అయిపోయినట్టు. అంతేకాదు మాకు ఎల్లమ్మ గుడి అయితే ఉంటుంది కదా! అక్కడ కూడా మైలలైతే తీస్తారనమాట. అంటే మా ఎల్లమ్మ గుడిలో కుండలుంటాయి కదా! అవన్నీ బయట పెట్టి కడిగేసి మళ్ళీ లోపలికైతే పెడతారు వడి బియ్యం పోసి. అప్పుడు పూర్తిగా మైలయిపోయినట్టు. అంటే ప్రస్తుతానికి మాకు మైలయిపోయింది. బట్ దేవుని దగ్గర చేస్తేనే మేము పూజ చేసుకున్న దానికి ఒక అర్థం ఉంటుందంట. ఈ వీడియోకి వాయిస్ అయితే మా వాళ్ళందరూ గురక పెట్టి పడుకునే టైంలో నేను ఇస్తున్నాను. కరెక్ట్‌గా 10:30కి అయితే వాయిస్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. కనీసం ఎలా వస్తుంది అని వినలేని పరిస్థితి. మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప వాయిస్ సరిగ్గా వస్తుందా లేదా అని సౌండ్ పెద్దగా పెట్టి వినలేను. పో అంగన్వాడి కోదు పో పోవాలి ముఖం కడకపో అంగన్వాడి కోవాలి ఎందుకో ఎందుకు పోవు మధ్యలో మీకు అని వినిపించింది కదా, మా బుట్టమ్మ పిలిచింది అందుకే వచ్చేసా. నేను లేచే వరకు మా అమ్మ బీరకాయ కర్రీ అయితే చేసింది. నాకు అస్సలు తినాలనిపించదు. బీరకాయలో పెసరపప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నైట్ చేసిన పుదీనా కొత్తిమీర చట్నీ అయితే ఉంది. చాలా మంది చెప్పారు కదా ఫ్రిడ్జ్ లో ఆలుగడ్డలు పెట్టకూడదని, ఇంకా వెంటనే తీసి బయట పెట్టేశాను. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నాకైతే తెలియదు. అందుకే మీరు చెప్పగానే ఇంకా బయట పెట్టేశాను. ఇంకా చాలా మంది రొట్టెలు కొట్టడం చూపించమని అడుగుతున్నారు కదా, ఇంకా మా అమ్మ అయితే రొట్టెలు చేస్తానంది. అందుకే ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను. మేమైతే రొట్టెలు కొట్టించేటప్పుడు జొన్నలు బియ్యము అలాగే కొన్ని తైదలు కూడా వేసినాం. తైదలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి ఆవాల లెక్కనే ఉంటాయి అన్నమాట. అందుకే పిండి అనేది మీకు కొంచెం పచ్చగాను బ్లాక్ గాను అనిపించవచ్చు. ముందైతే స్టవ్ మీద నీళ్ళు పెట్టేసింది. అవి బాగా మరిగిన తర్వాత వేడివేడి నీళ్ళతో అయితే పిండి కలుపుకోవాలంట. లేకుంటే పిండి అనేది సాగదంట. అందుకే నీళ్లు బాగా మసలుబెట్టి ఇంకా వేడివేడి నీళ్ళు పోస్తూ పిండిని అయితే కలపాలి. నేను రొట్టెలు కొట్టడం వరకు ఓకే, కానీ ఈ పిండి కలపడం దగ్గరనే పోద్దినాది. స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది. మళ్ళీ ఇంకొకటి కింద కొట్టాలి, మీదకి లేవాలి, స్టవ్ మీద వేయాలి. అదో పెద్ద పని. పొయ్యి దగ్గర కూర్చున్నాం అనుకోండి ఫ్రీగా తొందరగా అయిపోతుంది. నేను అటు చూసి ఇటు మళ్ళేలోపు మా అమ్మ పిండి పిసికేసిందండి బాబు. మా అమ్మతోని ఏదైనా వీడియో ప్లాన్ చేసుకోవాలంటే చాలా కష్టం. వచ్చాడు 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 కొంచెం అక్కడ పోతాడు. పెద్దది టైం ఎంత అంగన్వాడికి పోనా, అంగన్వాడికి పోనా, అంగన్వాడికి పోవే పోవే. ఎందుకు అంగన్వాడికి పోవాలి? మంచిగా చదువుకోవాలి. నువ్వు పెద్ద పోలీస్ అవుతావు. దొంగవైతావా? దొంగవైతావా పోలీసు అవుతావా? చెప్పు, దొంగవైతావా పోలీసు అవుతావా? హాయ్ అను, హాయ్ హాయ్ అను నోరుతోనా హాయ్ అనరా. నా బంగారు తండ్రి మంచోడు అంటాడు అను హాయ్. మా అమ్మ ఏమైనా పని చేస్తున్నప్పుడు ఒక్క 2 నిమిషాలు ఆగు ఇంట్లోకి పోయి ఫోన్ తెస్తా అన్నాను అనుకోండి, ఇంకా ఇంట్లోకి పోయి బయటకు వచ్చేలోపు ఆ పని అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. నేను రొట్టెలు కొట్టడం మొత్తం వీడియో తీసుకుంటాను అని చెప్పాను. అయినా సరే నేను లేనప్పుడే పిండి తడిపేసింది. రొట్టెలు కొట్టడం ఒక టాస్క్ అయితే దాన్ని తీసి పెంకు మీద వేయటం పెద్ద టాస్క్. రొట్టెలు కొట్టడం వరకు బాగానే కొడతాం కానీ దాన్ని తీసి పెంకు మీద వేయటం మాత్రం చాలా కష్టం. నాకు తెలిసి చాలా మందికి రాదు. ప్రాక్టీస్ ఉంటే వస్తుందేమో కానీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే అస్సలు రాదు. అంతెందుకు నాకైతే అసలే రాదు. కొట్టడం వరకు మంచిగా కొడతా, కాకపోతే దాన్ని పెంకు మీద వేయటం మాత్రం రాదనమాట. హ్యాండ్తో వేయటం. దాన్ని చేతితో కనుక తీసి వేద్దామని ప్రయత్నించాను అనుకోండి, ఇంకా మొత్తం చిరిగిపోతుంది రొట్టె. ఈ రొట్టె చేయటం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది ఒక్క హ్యాండే యూజ్ చేసి రొట్టెలు కొడతారు, కొంతమంది ఏమో 2 హ్యాండ్స్ యూజ్ చేస్తారు. రొట్టె వేసిన తర్వాత దాని మీద నీళ్ళు చల్లుతాం కదా,
అది నాకు తెలిసినంత వరకు ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్లు రుద్దటం బెటర్. నీళ్లు మొత్తం గనుక స్ప్రెడ్ అయ్యేటట్టు కొట్టలేదనుకో మొత్తం మసకలు మసకలు ఉంటది. అదే క్లాత్‌తో గనుక మొత్తం రుద్దినామనుకోండి నీట్‌గా ఉంటది. అంతే కాకుండా రొట్టె మీద ఏమైనా పిండి ఉన్నా సరే మనం క్లాత్‌తో రుద్దితే గనుక ఆ పిండి మొత్తం క్లాత్‌కొచ్చేస్తది. నాకు తెలిసినంత వరకు చాలా మంది కూడా వాళ్ళ కోసం రొట్టెలు కొట్టడం నేర్చుకునే దానికంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసమే నేర్చుకొనుంటారు. అంటే వాళ్ళ హస్బెండ్ కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళ అత్తమామల కోసం కానివ్వండి కదా! మీలో ఎంతమందున్నారట్లా? మా అమ్మ ఎప్పుడు రొట్టెలు కొట్టినా సరే అన్ని రొట్టెలు కొట్టిన తర్వాత లాస్ట్‌కి నన్ను పిలువు ఆ ఒక్క రొట్టె నేను కొడతా అని చెప్తా. ఎందుకంటే మధ్యలో కొట్టినామనుకోండి తొందరగా రొట్టె కాలిపోతది, టైం వేస్ట్ అవుతది. అదే లాస్ట్ అవుతే ఇంకా వాళ్ళేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నిదానంగా మన పని మనం చేసుకోవచ్చు. ఈ మధ్య మా చిన్నోడు వీడియోస్‌లో కనిపిస్తలేడు గదా! అంగన్వాడికైతే వెళ్తున్నాడు. కానీ మధ్యాహ్నం వరకే పారిపోయి వస్తున్నాడు. ఒక్కొక్క రోజు కొంచెం బెటరు. ఒక 1, 2 వరకైనా ఉంటున్నాడు. ఇంకా వాడికి అలవాటు పడే వరకు నాకు తిప్పలు తప్పవు. మీకు ఒకటి చెప్పనా? మీరు కూడా నవ్వుకుంటారు. వాడు అసలు మార్నింగ్ టైంలో ప్యాంట్ వేసుకోవట్లేదు. వాడితో అంగన్వాడికి వెళ్దాం పదరా అంటే నేనేమన్నా ప్యాంట్ వేసుకున్నానా రావటానికి అంటుండు. అంటే ప్యాంట్ వేసుకుంటే నన్ను అంగన్వాడికి తోలిస్తారు అనుకుంటుండు వాడు. అందుకే మార్నింగ్ టైంలో వేసుకోరా అంటే వేసుకోవట్లేదు. నేను ఏడికి పోను అంటుండు. వాడి మైండ్ చూసిర్రా అసలు. మంచిగా రెడీ అయితే నన్ను ఖచ్చితంగా అంగన్వాడికి తోలిస్తారు అనుకుంటుండు వాడు. అందుకే ప్యాంట్ వేసుకోమన్నా నీట్‌గా ఉండమన్నా ఉండడనమాట. సక్సెస్‌ఫుల్‌గా రొట్టె కొట్టినా. కాకపోతే ఇంకా పెంకు మీద వేయనీకి రాదు. ఇక్కడ మూత కూడా లేదు గదా! అందుకే ఇంకా మా అమ్మనే పిలిచి మా అమ్మతోనే అయితే పెంకు మీద అయితే వేపిచ్చిన. అప్పట్లో ఈ జొన్న రొట్టెలు బాగా తింటుండేనంట. అందుకే వాళ్ళంతా గట్టిగున్నారేమో! వాళ్ళలాగా తినకపోయినా మన లైఫ్ స్టైల్‌లో ఇవి కూడా ఉంచుకున్నామనుకోండి మనం కూడా కాస్తో కూస్తో వాళ్ళలాగా ఉంటామేమో! నేనైతే ఈ రొట్టెలు మాత్రం ఒక పూట అన్నం బంద్ చేసి రొట్టెలు తిందామని నేర్చుకున్నా. అప్పట్లో ఇంకా బాగా వచ్చేవి కానీ ఈ మధ్యనే మర్చిపోయినట్టయి అసలు రావట్లేదు. మొన్న నాన్నస్వామి వచ్చినప్పుడైతే కందగడ్డలు తీసుకొచ్చినిండే. ఇంకా అవైతే ఉడకపెడదామని ఒక గిన్నెలో వేసిచ్చింది అమ్మ. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. ఇవైతే ఎర్రగడ్డ, కందగడ్డ అని అంటూ ఉంటారు కదా! కొంచెం ఉప్పేసి అయితే ఉడకబెట్టి మెత్తగా ఉడకబెట్టిన తర్వాత తినటమే. మా వాళ్ళైతే తింటారు కానీ నాకైతే అస్సలు తినాలనిపించదు. నేనైతే తినను. మా చిట్టి తల్లి లేచింది. ఇంకా మా అమ్మ ఎత్తుకొని ఎండలో అయితే కూర్చుంది. నవ్వమ్మా నవ్వమ్మా అని చాలాసేపు అడిగాను. కాకపోతే అప్పుడే నిద్రలో నుంచి లేచింది కదా! అందుకే నవ్వట్లేదు. ఓహో! పుత్తడి బొమ్మ. పుత్తడి బొమ్మ. బొమ్మ. చింతల్లి. అదేంటో గానీ పిల్లలకి స్నానం చేపియంగానే మస్తు మత్తొస్తది. బాగా పడుకుంటారు. కాస్త పెద్దగా అయిన తర్వాత అట్లుండదు గానీ, చిన్నప్పుడు మాత్రం స్నానం చేపిస్తే చాలు ఇంకా మంచిగా పండుకుంటారు. వాళ్ళు దుమ్ములు ఆడకపోయినా, ఎక్కడ తిరగకపోయినా మనం అందుకే స్నానం చేపిస్తాం మంచిగా పండుకోవాలని. స్నానం అయితే నేనే చేయించాను. అందుకే ఇంకా నైటీ అయితే పచ్చిగా అయిందనమాట. అందుకే అమ్మ అయితే బొట్టు పెడుతుంది. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. కోళ్ళైతే పోయినాయన్నమాట. అందుకే మా ఆయన అంతా ఫ్రీగా ఇంటికాడ ఉన్నాడు. ఇంకా జుట్టేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అమ్మవి కూడా బ్లౌజులు అయితే ఉన్నాయంట. కుట్టుకుందామంటేనేమో దారం ఊరికే తెగిపోతుంది. ఒక బ్లౌజ్ అయితే కుట్టింది, హాఫే కుట్టిందనమాట. ఇంకా దారం ఊరికే తెగిపోతే అసలు ఇంట్రెస్ట్ అనిపించదు. అందుకని నూనెసి పెట్టు ఇంకా తర్వాత కుడతాననేసి అందనమాట. అందుకని ఇంకా నేను నూనె అయితే వేస్తున్నాను. ఇది వాడినా వాడకపోయినా ఆయిల్ వేస్తూ ఉంటేనేమో మంచిగా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పెడుతుంది మిషన్. ఇంకా కోకోనట్ ఆయిల్ కంటే మిషన్ ఆయిల్ వేస్తే చాలా బెటర్. మిషన్కి ఆయిల్ వేసి కుప్పి ఉంటుంది కదా, దాంతో గనుక వేసామనుకోండి మూలలో వేసుకోవచ్చు. నాతో కూడా ఉండే కానీ ఎక్కడ పడిందో ఏంటో దొరకట్లేదు. మా చిన్నోడైతే అంగన్వాడికి వెళ్ళిండు. మా వాళ్ళందరూ కూడా పడుకున్నారనమాట. ఇంకా మధ్యాహ్నం టైంలో నేనైతే పడుకోలేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ అయితే తెచ్చిండు కదా, కేక్ చేద్దామని. చాలా డేస్ అవుతుంది అనుకోబట్టి. ఇంకా ఈ రోజుకి కుదిరిందనమాట. ఇక్కడైతే నేను 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను. మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఎక్కడ విప్పింగ్ క్రీమ్ పాడు చేస్తానేమో అన్నట్టుగా ఇంకా మైదా పిండియే తీసుకున్నాను. 1/2 కప్పు షుగర్ని మిక్సీకి అయితే పట్టి పౌడర్లా చేసి అయితే వేసాను. దాంతోపాటు ఇంకా ఒక పెరుగు ప్యాకెట్ అయితే వేసేసాను అనమాట. 1 స్పూన్ అయితే వంట సోడా వేసుకున్నాను. కేక్స్ నాకు తినటమే కాదు చేయటం అంటే కూడా చాలా ఇష్టం. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేద్దాం. అంతేకాదు మధ్యలో ఒక ట్విస్ట్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే బాగుంటుందంట. ఇంకా ఈ మొత్తం
మొత్తం బ్యాటర్లోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటున్నా. మనతో మిల్క్ పౌడర్ కనుక ఉంటే మిల్క్ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ కనుక లేదు అనుకుంటే ఇంకా డైరెక్ట్గా పాలు వేసుకొని బీట్ చేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ బీటర్ లేదు అనుకుంటే కనుక మనం మిక్సీలో అయితే వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో కావాల్సినవన్నీ లేవు. అంటే వెనీలా ఎసెన్స్ వేస్తారంట, ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 రకాలు ఉంటాయంట. మనకు తెలీదు. ఈసారి నేను సరుకులకి వెళ్తే గనుక అడిగి తీసుకుంటా. ఇంకా ఒక బౌల్ని అయితే ప్రీ హీట్కి పెట్టేశాను. ఆ గిన్నె పైన వేసే మూత ఉంది, కాకపోతే కేక్ పొంగి ఆ క్యాప్ కత్తుకుంటుంది అనమాట. అందుకని అంత పెద్ద గిన్నె పెట్టాల్సి వచ్చింది మీద. ఇక కేక్ బౌల్కి నెయ్యి అయితే రాసేసుకొని కొద్దిగా పిండి అయితే స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం. ఇవి చాలా ప్రాసెస్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ప్రాసెస్ చేసి ఎన్ని పైసలు పెట్టే కంటే బయట కొనుక్కునేదే మేలబ్బా అని. కానీ మన చేతులతో ట్రై చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా. నేను చాలాసార్లు ట్రై చేశాను, కానీ బయట ఉన్న కేక్ లాగా టేస్ట్ ఉండదు, వేరేలా ఉంటుంది ఇది. నాకు తెలిసి వెనిలా ఎసెన్స్ అవన్నీ వేయను కదా, అందుకే అలా అనిపిస్తుందేమో అనుకుంటా. బయట కొనుక్కునే కేక్లా టేస్ట్ ఉండదు, కాకపోతే పర్లేదు, ఇది కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. చేసిన ప్రతిసారి కుదరకపోయినా ఎప్పుడో ఒకసారి రాకుండా పోతుందా చూసుకుందాం. అయితే ఈ విప్పింగ్ క్రీమ్ మీద అయితే రాసుంది యూజ్ చేసే ముందు బాగా షేక్ చేయాలని. ఇదైతే నాకు 150 రూపీస్ పడింది. నేను ఒక కప్పు మాత్రమే విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నా. అయితే మా వారు అన్నారు ఒక్కసారికే యూజ్ చేయాలంట అని, కానీ 1 కేజీ ఇది 1 కేజీ ఒక్కసారికే ఎలా యూజ్ చేస్తాను. అందుకే మొన్నటి వీడియోలో అయితే అడిగాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని. ఇంకా నేను ఒక కప్పు మాత్రమే తీసుకొని దాన్ని అయితే బాగా బీట్ చేస్తున్నాను. మనకు బౌల్ తిరిగేసినా సరే కింద పడకుండా ఉండే టెక్స్చర్ అయితే రావాలంట. నాకైతే ఈ బీటర్ బాగా నచ్చింది. బీట్ చేస్తున్న ప్రతిసారి అది స్పెషల్ ఫీలింగ్ అనమాట. ఇంకా ఈ క్రీమ్ అయితే నేను అనుకున్న విధంగా వచ్చేసింది. ఇంకా ఆ క్రీమ్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడు కేక్ అయితే అయిందా అని చెక్ చేసుకుంటున్నా. ఇంకాస్త బేక్ అయితే అవ్వాలన్నమాట. ఇంకో 10 మినిట్స్ అయితే ఉంచాలి. చెప్పు ముచ్చట. మా చిన్నోడు అంగన్వాడికి వెళ్ళిండని చెప్పిన కదా, ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా వచ్చేసింది ఇంటికి. ఇంకా పాప కూడా లేచింది. మా అమ్మ పాప ముచ్చట్లు పెట్టుకున్నారు. నేనేమో కేక్ కోసం తిప్పలు పడుతున్నా. కేక్ అయితే బేక్ అయిపోయింది, ఇంకా ఆరనే లేదు. మనకి కొంచెం తొందర ఎక్కువ కాదు, మళ్ళీ పాప ఇక్కడ ఏడుపు స్టార్ట్ చేస్తుంది అని తను ఆడుకున్నంత సేపట్లో నేను పని ముగించుకోవాలి. ఈ కేక్ చేయడం స్టార్ట్ చేసినాక ఈ పని మీదనే ఏం లేను, మధ్యలో మళ్ళీ పాప దగ్గరికి వెళ్తూ వస్తూనే ఉన్నాను. మనకు ఈ పని కంటే కూడా పాప ముఖ్యం కదా. మా పాప అయితే మార్నింగ్ 3-4 గట్ల లేచి బాగా ఆడుకుంటుంది. అస్సలు డిస్టర్బ్ చేయదు, మంచిగా ఆడుకుంటుంది. ఆ టైంలో మీ పిల్లలు లేచి ఎవరైనా ఆడుకుంటారా? పిల్లలు ఎక్కువగా మార్నింగ్ టైంలోనే మంచిగా ఆడుకుంటారు. అదేంటో నేను మా ఇద్దరు పిల్లలకి కూడా చూసిన 3-4కి లేచి ఆడుకుంటారు, ఇంకా మంచిగా అనుకుంటారు. కేక్ అయితే బాగానే వచ్చింది, స్పాంజ్ లెక్క. ఇంకా పైన లేయర్ అయితే కట్ చేసేసాను. పైన లేయర్ ఇట్లా పగిలిపోయినట్టుగా ఇట్లా రాకుండా ఉంటే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మా చిన్నోడు నిద్రలో నుంచి లేచి ఏడుస్తున్నాడు, అందుకే ఇంకా లేయర్ అయితే వానికి ఇచ్చేసా. మా చిన్నోనితోని ఆటలు మాటలు అన్నీ కూడా బాగున్నాయి, కానీ వాడు నిద్రపోయి లేచిన తర్వాత ఏడుస్తాడు చూడండి, చుక్కలు అసలు. ఏం కావాలి ఏంటి అసలు ఏది చెప్పడు, ఏడుస్తూనే ఉంటాడు. వాడి ఏడుపుకి మనకు పిచ్చెక్కుతుంది పక్క. వీంతో ఆ ఒక్కటి బాలేదు అసలు, నిద్రలో లేచి అట్లా ఎందుకు ఏడుస్తాడో ఏం. మధ్యరాత్రి అయినా సరే, మార్నింగ్ టైంలో అయినా సరే, మధ్యాహ్నం టైంలో అయినా సరే, ఎప్పుడు పడుకున్నా కానీ అంతే. మార్నింగ్ టైము చాలా తక్కువ, కానీ మధ్యరాత్రి కానీ మధ్యాహ్నం కానీ చాలా ఎక్కువ. ఫస్ట్ అయితే కేక్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను. తప్పకుండా నాకు వస్తుందిలే అనుకున్నా. పాప అయితే మంచిగానే ఆడుకుంది, సతాయించలేదు. కాసేపు పడుకుంది, కాసేపు ఆడుకుంది, కాసేపు ఫీడింగ్ తీసుకుంది. కానీ మా చిన్నోడు మాత్రం చాలా డిస్టర్బ్ చేసిండు. ఇంతసేపు కష్టపడింది మొత్తం పోయిందబ్బా, చేతిలోంచి జారి ముక్కలైంది. అయినా వదులుతానా, మొత్తం కూడా మళ్ళీ ఎట్లున్నది అట్లా సెట్ చేశాను. 3 ముక్కలు అయితే 3 ముక్కలు మళ్ళీ అతికించేశాను. నాకు ఒక్కటే కోరిక, ఈ విప్పింగ్ క్రీమ్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఈ కేక్ వీడియో అస్సలు చూడొద్దని. చేతిలోంచి జారగానే 3 ముక్కలై కింద పడింది. మళ్ళీ దాన్ని తీసి ఏ ముక్కకు ఆ ముక్క పెట్టి అతికించేసా. ప్యాచ్ వర్క్ అంటారు కదా, ఇంకా పైన ప్యాచ్ వర్క్ వేస్తున్నాం. ఈ కేక్ ఫోటో మా 10th క్లాస్ వాట్సాప్ గ్రూప్లో పంపించి బిల్డప్ కొట్టిన.
ఇప్పుడు ఈ కేక్ వీడియో చూస్తే నా పరిస్థితి ఏంటంటారు? అంతా బానే ఉంది అనుకునే లోపు చేతిలోంచి జారిపడింది. ఇంకా పైన ఈ విప్పింగ్ క్రీమ్ రుద్దటానికి నేను పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి బాబు. ఇంకా ఏదైతే నేను చాలా సేపు ట్రై చేసిన తర్వాత అంత నీట్‌గా రాకపోయినా బిగినర్స్ ఎలా చేయగలుగుతారో నేను అట్లనే చేసిన అనుకోండి. మనకి మనం మోటివేట్ చేసుకోవాలి. మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి. బావుంది అనుకోవాలి. లేకుంటే బతకలేం. ఇంకా ప్యాచ్ వర్క్ తర్వాత ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట. కొంచెం ఫుడ్ కలర్ అయితే విప్పింగ్ క్రీమ్‌లో కలుపుతున్నాను. నాతో ఈ రెడ్ కలరు, ఇంకొకటి బిర్యానీలో వేస్తాం కదా! ఆ కలరు ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఇంకా రెడ్ కలర్ అయితే నేను యూజ్ చేస్తున్నా. కొంచెం వేసి కలిపేసుకున్నాను. ఇక డిజైన్ చేసే నాజిల్స్ అయితే చాలా ఉన్నాయి. కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా ఒకటైతే తీసుకొని దాంతో అయితే ట్రై చేస్తున్నాను. బానే ఉంది అనిపించింది. ఇంకా దాంతోనే కంటిన్యూగా వేసేసాను. మనకైతే 10 రకాల నాజిల్స్ అయితే వచ్చినాయి. మనం డిఫరెంట్‌గా అయితే చేసుకోవచ్చనమాట. ఫుడ్ కలర్స్ అయితే నా దగ్గర ఎక్కువగా లేవు. అందుకే ఈ కలరే ఇంకా చూజ్ చేసుకున్నా. ఇది వేయటం మాత్రం ఒక విధంగా చాలా ఈజీగా ఉంది. కొంచెం ప్రాక్టీస్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తది. చూసారు గదా! పైన మాత్రం అంత నీట్‌గా ఏం లేదు. నేను అనుకున్నాను అంటే కొన్ని వీడియోస్‌లో చూసాను కూడా. ఇట్లా ఒక లేయర్ మొత్తం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ ఇంకో లేయర్ అయితే అప్లై చేశారు. ఒక రౌండ్ ఫ్లవర్స్ వేసిన తర్వాత ఇంకా విప్పింగ్ క్రీమ్ చాలా ఉంది. అనవసరంగా వేస్ట్ చేయటం ఎందుకని ఇంకో రౌండ్ కూడా వేశాను. నాకైతే ఫస్ట్ టైంకి ఇది చాలా బెటరే అనిపించింది. ఇంకా కింది సైడ్ ఫ్లవర్స్ వేస్తారు కదా! అట్లా వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మూత మీద వేశాను. ఆ తర్వాత అనిపించింది మూత మీద ఉంటే అసలు ఎట్లా కట్ చేసుకొని తింటామని. ఇంకా మూత మీద వేసింది తుడిచేసి మళ్ళీ కేక్ మీద అయితే వేశాను. ఇవన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఓడిపోతేనే గెలుపు విలువ తెలుస్తుంది అంటారు కదా! ఇది కూడా చేస్తూ పోయామనుకోండి ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము. అప్పుడు చెప్పలేని ఆనందం. మన ఇంట్లో బర్త్డేస్ జరిగినప్పుడు ట్రై చేయమంటారు. కాకపోతే మనకు అంత పర్ఫెక్ట్‌గా రాదు కదా! వాళ్ళు వీళ్ళు పిల్లలు వస్తుంటారు. మళ్ళా తిని ఏం పేర్లు పెడతారో అని భయమయ్యి చేయననమాట. మనకు పర్ఫెక్ట్‌గా వస్తది అనుకున్నప్పుడు చేసినా పర్వాలేదు. మనం ఇంకా అంత పర్ఫెక్ట్ కానప్పుడు చేయకపోవటమే బెటర్ అని నా అభిప్రాయం. అసలే పేర్లు రాద్దామంటే చేతులు వణుకుతున్నాయి. మా చిన్నోడేమో టేబుల్‌ని ఒకటే ఊపుతున్నాడు. ఇంకా ఎట్లనో కష్టపడి మొత్తం అయితే ఫినిష్ చేశాను. ఇంకా దీన్ని కాసేపు అయితే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నా. కూల్‌గా అవ్వటానికి కాదు కానీ మనం వేసిన విప్పింగ్ క్రీమ్‌తో అయితే వేసాం కదా! అదంతా కొంచెం గట్టి పడుద్దని పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయితే తీసాననమాట. కొంచెం క్రీమ్ అయితే మిగిలింది. ఇంకా బౌల్స్‌లో వేసి పెట్టాను. అది వేస్టే అనుకుంటున్నా ఇంకా. ఏదో అంత మంచిగా రాకపోయినా ఏదోలాగా ట్రై చేశానబ్బా! ఫస్ట్ టైం కదా! ఇంకా నెక్స్ట్ టైం ఇంతకన్నా మంచిగా చేయటానికి ట్రై చేస్తానులే. మా చిన్నోడు సతాయించడం వల్ల ఒక లేయర్‌కి షుగర్ సిరప్ అయితే వేశాను. ఇంకో దానికి మాత్రం వేయడం మర్చిపోయినా. ఇక్కడ ఎడమ చేతి వాడాను అనుకోకండి. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఎడమ కుడిలాగా, కుడి ఎడమలాగా అనిపిస్తది. నేను యూజ్ చేసింది రైట్ హ్యాండే. బావుందా? ఏమైనా మిస్టేక్స్ చేస్తే చెప్పండి. నెక్స్ట్ టైం సరి చేసుకుందాం. ఎట్లుందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండబ్బా! అట్లనే నా కోసం ఒక చిన్న లైక్ కూడా. ఎలాగో ట్రై చేశాను కదా అని ఇంకా అందరం కలిసి కట్ చేస్తున్నాము. మా పెద్దోడు చూసిర్రా మీరు ఏమన్నా చేసుకోండి. నాకు మాత్రం టీవీ కావాలి. మేము ఇంత సీరియస్‌గా కేక్ కట్ చేస్తుంటే వాడేమో టీవీకి ఎర్రైండు. నేను మా చిన్నోడైతే కేక్ బాగా తిన్నాం. మా ఆయన, మా పెద్దోడు అసలు తినలే. వాళ్ళిద్దరికీ టేస్ట్ లేదబ్బా! ఏది సరిగ్గా తినరు. మా చిన్నోడు నేను మాత్రం ఒకటే. అనుకున్న దానికంటే కొంచెం బెటరే. కాకపోతే కేక్ అనేది ఇంకా పొంగాలనుకుంటా. అంటే మా ఆయన కొంచెం పిండిలాగా అనిపిస్తుంది అన్నాడు. మాకేం అనిపించలేదు. కానీ ఆయనకు అనిపించింది. ఇంకా నైట్‌కైతే మార్నింగ్ అన్నం అట్లనే ఉంటే కారం అన్నం అయితే చేసిన. టమాటా రైస్ అయితే అస్సలు తినబుద్ధి కాదు. అందుకని కారం అన్నం చేసిన. మా అమ్మ నేను ఒక్కసారి అస్సలు తినము. నేను తిన్న తర్వాత ఆమె, లేకుంటే ఆమె తిన్న తర్వాత మేము తింటాం. తినేటప్పుడే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా! అందుకోసం. పిల్లలు హైట్ పెరుగుతుర్రు అని ఎట్లా తెలుస్తది తెలుసా? ఆళ్ళ డ్రెస్‌లు చిన్నగా అయినప్పుడు తెలుస్తది. మా బుడ్డదాన్ని చూస్తే అర్థమైతుంది. ఇక ఇంతేనండి వీడియో. లైక్ చేయటం మర్చిపోవద్దు. ఉంటానండోయ్ బాయ్.